రేపు చాలా చాలా విశేషమైన రోజు. రేపటి రోజును మీరు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే మీకు ఈ రేపు ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్తాను. వీడియోని చివరి వరకు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో ఎలా వస్తుందంటే గనక ముందు స్వామి అలంకార దర్శనం ఇస్తారు. తర్వాత అలంకారం అంతా కూడా తొలగించిన తర్వాత దర్శనం ఇస్తారు. ఈ 2 రూపాల్లో మీరు దర్శనం చేసుకోవచ్చు ఈ వీడియోలో. నేను చెప్పేది వింటూ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే మనకు అధిక మాసం ఎప్పుడైతే వస్తుందో ఈసారి ఏంటంటే అధిక జ్యేష్టం 2 సార్లు వచ్చింది. అలాగే ఈ అధిక జ్యేష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే స్వామివారికి మామూలుగా వస్తే వస్తుంది. కానీ ఈ యొక్క అధిక మాసం అయితే ఎప్పుడైతే వస్తుందో అధిక ఫలమాన్ని ఇవ్వటం కోసమే వస్తుందట. అలాగే ఈ సంవత్సరం కూడా ముందుగా ఎప్పుడు కూడా ఎలా వస్తుందంటే ముందుగా మాసం వచ్చి తర్వాత అధిక మాసం వస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఎలా అయిందంటే కనుక ముందుగానే అధిక మాసం వచ్చి తర్వాత నిజమాసం వస్తుంది కాబట్టి అయితే ఈ అధిక మాసంలో వచ్చే పౌర్ణాన్ని చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అలాంటి పౌర్ణమి రేపు వస్తుంది. అంటే అది రేపే కాదు, ఈరోజు అనగా ఈరోజు తారీఖు 30వ తారీఖు మధ్యాహ్నం నుండి వచ్చి 12 గంటల నుండి వచ్చి తర్వాత రోజు మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నారో వారందరూ కూడా సాయంత్రం విశేషంగా లక్ష్మీ పూజ చేసుకోండి. అలాగే రేపు ఉదయం కూడా చేసుకోవచ్చు. ఇవాళ నైట్ పడన వాళ్ళు రేపు మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, ఏం తప్పలేదు. కానీ పౌర్ణమి గడియల్లో చంద్రుడు ఎప్పుడైతే కనపడతాడో అప్పుడు మనం పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి నైట్ చేసుకోండి, అది చాలా బాగుంటుంది. వెన్నెల వెలుగులో స్వామివారిని కానీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని కానీ లేదంటే లక్ష్మీనారాయణులు కానీ పూజించుకోండి, సర్వ శుభాలు కలుగుతాయి. అలాగే ఈ వీడియోని నేను ఈరోజు 12కే వదులుతాం జరిగింది. ఎందుకు అంటే కనుక మీరందరూ కూడా చూస్తారు, అలాగే ఈ రోజును మిస్ అవ్వకుండా చూస్తారని నేను అనుకుంటూ ఈ వీడియో పెట్టాను. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజుగా చెప్తున్నారు. అయితే సుబ్రహ్మణ్య ఆలయాలు కూడా ఈరోజు విశేషంగా పూజా కార్యక్రమాలు అయితే కొన్ని చోట్ల చేశారు. అవి కూడా మీరు చూసే ఉంటారు. ఈ విధంగా ఈరోజు అంత మంచి రోజు కాబట్టి ఈరోజు రేపు విశేషంగా మీరందరూ కూడా ఆ స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. అధిక మాసం ఎప్పుడు వస్తుందో అధిక మాసంలో చేసే పూజ మనకి అధిక ఫలాన్ని ఇస్తుంది అంటారు మన పెద్దలు. అధిక మాసం వచ్చిందని మనం అంటే ఫంక్షన్స్ అలాంటివి మాత్రం జరగవు, కానీ మిగతావన్నీ కూడా కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ అధిక మాసంలో పూజలు ఏ పూజ చేసినా అండి, చిన్న జపం చేసినా పూజ చేసినా ఏది చేసినా కూడా అధిక ఫలాన్ని ఇస్తుందంట. అలాంటిది ఈ రోజున మనకి రావటం, మీరందరూ కూడా ఆ స్వామివారిని ఆరాధించండి, అమ్మవారిని అధిక ఫలాలను మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటూ ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. ఇక్కడ నుండి కూడా మళ్ళీ నిజ రూపంలో దర్శనం ఇస్తున్నారు చూడండి. అంటే ఆభరణాలన్నీ కూడా సగం వరకు తొలగించి వస్త్రాలను అలాగే కిరీటం కూడా తీసేసి అభయవరద హస్తాలు అలాగే భుజాలకు పాదాలకు మాత్రమే ఉన్నాయి. స్వామివారిని ఈ రూపంలో కూడా దర్శనం చేసుకోండి, చాలా అద్భుతమైన దర్శనం. అయితే నేను పౌర్ణమి సందర్భంగా రేపు స్వామివారికి ప్రాతకాలంలో అభిషేక తిరుమంజన కార్యక్రమం అయితే చేయబోతున్నాను. అయితే అధిక మాసంలో అభిషేకం చేయటం అంటే అధిక ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ స్వామికి ఈ అధిక మాసం సందర్భంగా పౌర్ణమి రోజు స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం అనేది జరగబోతున్నది. ఆ వీడియోలు కూడా మీకు అందిస్తాను. ఆ వీడియోలు కూడా చూసి స్వామివారి యొక్క నిజరూప దర్శనం చేసుకోండి. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరు అందరూ కూడా పొందాలని నేను కోరుకుంటూ ఆ వీడియో కూడా మీకు అందిస్తాను. వీడియోని కూడా మీరు చూస్తారని భావిస్తున్నాను. ఈ విధంగా స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. మూలమూర్తి వెంకటేశ్వర స్వామివారు ఈ విధంగా, తర్వాత లైట్ కూడా వేస్తాను చూడండి. ఆ 2 దీపాల కాంతుల్లో స్వామి నల్లని మోము చూడండి ఎంత చక్కగా కనపడుతున్నారు. అలాగే వెనక వైపు కూడా నీడ చూడండి ఎలా పడిందో. పంచి కూడా చూడండి అండి ఎంత చక్కగా కట్టుకున్నాడండి స్వామి. ఆ తండ్రికి ఎంత కట్టిన అలంకార ప్రయాహ విష్ణువు అంటారు. ఎందుకో తెలియదు కానీ ఆ అలంకారం ఏ అలంకారం చేసినా ఆ అలంకారం తగ్గట్టుగా వచ్చేస్తాడండి. అలంకారం తీసేస్తే ఒకలాగా ఉంటాడు, అలంకారం అంతా చేస్తే ఒకలాగా ఉంటాడు. ఆయన లీలలు మనం చెప్పలేము, అంత లీలలు ఆయన ఆడుతూ ఉంటాడు. ఎంతైనా కృష్ణుడు కదండి. ఒక యుగంలో కృష్ణుడు, ఒక యుగంలో రాముడు, అనేక అవతారాలు ఎత్తిన విష్ణుమూర్తి మనకి ఇక్కడ ఒక రాజ టీవీతో నుంచుని ఉంటారు.
అలాగే వస్త్రాలంకరణ అంతా కూడా తీసేసి నిజ రూపంలో స్వామి బాలకుడిలాగా దర్శనమిస్తారు. అలాగే ఆభరణాలన్నీ అలంకరించుకుంటే ఒక రాజులాగా కనపడతాడు. అలాగా విశేషంగా మన కళ్ళను మనం చూస్తే మన కళ్ళ ద్వారాగా స్వామి వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అదే లీల అంటే స్వామి లీల అంటే అదేనండి. తిరుమల క్షేత్రంలో కూడా ఈరోజు చూసిన వాళ్ళు అక్కడ చూసి బయటికి రాగానే మళ్ళీ స్వామిని మర్చిపోతాం. ఎందుకు ఆ యొక్క అయస్కాంత శక్తి అలాంటిదండి. స్వామి ఇష్కాంత శక్తిని అక్కడ ఉంది కాబట్టే స్వామి మనందరినీ కూడా అట్లా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి స్వామి ఈరోజు ఈ రూపంలో దర్శించటం, ఆ పంచె కట్టుకొని ఎంత నాకెలా అనిపించిందంటే అన్ని తీయంగానే ఓహో! ఇవాళ చాలా ఫ్రీ అయ్యాను అన్నట్లుగా అనిపించింది స్వామిని. అలా వస్త్రాలంకరణ అంతా కూడా ఆభరణాలన్నీ కూడా తీసేసిన తర్వాత స్వామి ఎంతో ఫ్రీగా ఉన్నట్లుగా అనిపించారు. చూడండి స్వామి దర్శనం. ఈ విధంగా స్వామివారి యొక్క కురులు, తర్వాత స్వామివారి యొక్క చిరునవ్వు, గడ్డం కింద ఆ యొక్క పచ్చ కర్పూర నామము, ఈ విధంగా స్వామి అనుగ్రహాన్ని కలిగిస్తూ మీరందరినీ అనుగ్రహిస్తున్నాడు. చూడండి, రేపటి రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. అధిక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైంది. లక్ష్మీనారాయణ్ణి ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా విశేషమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తూ ఉంటాయి కాబట్టి రేపటి రోజున మీరు విశేషంగా చేసుకుంటారని నేను కోరుకుంటూ, ఆ స్వామివారి యొక్క అలంకారం ఎలా అనిపించిందో, ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు మధ్యాహ్నం ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను, చూసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి. ఈరోజు శనివారం, స్వామివారి యొక్క నిజరూప దర్శనం. అబ్బా, ఎంత పుణ్యమో కదండి ఈరోజు. అలాంటి స్వామి దర్శనం చేసుకోండి. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షలు మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.